నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం అదృష్టము, ఐశ్వర్యము కలిసి రావాలంటే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ప్రత్యేకమైన దేవీ దేవతల అర్చన చేయాలి, ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి, ప్రత్యేకమైన మంత్రజపాలు చేసుకోవాలి. కుంభరాశి వాళ్ళకి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో 7 నెలల పాటు గురుబలం అద్భుతంగా ఉంది. జూన్ 2వ తేదీ వరకు గురుబలం ఉంది. అలాగే నవంబర్, డిసెంబర్ నెలల్లో గురుబలం ఉంది. కేవలం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రమే గురుబలం కుంభరాశి వాళ్ళకి లేదు. ఆ సమయంలో వచ్చే గురువారాలు ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో కుంభరాశి వాళ్ళు అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అలాగే దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరిస్తూ ఉండాలి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు మాత్రమే దత్తాత్రేయుడికి శనగల దండ సమర్పించడం, ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవటం చేయాలి. అలాగే ఆ సమయంలో వచ్చే గురువారాలు కుంభరాశి వాళ్ళు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. దీనివల్ల గురుబలం పెంచుకొని సమస్త శుభాలు పొందవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా ఏలినాటి శని దోషం ఉంది. ఏలినాటి శని దోషం ఆఖరి దశలో ఉంది. 7.5 సంవత్సరాల ఏలినాటి శనిలో కుంభరాశి వాళ్ళు ఆఖరి దశలో ఉన్నారు. కాబట్టి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో ఏలినాటి శని దోషం తొలగింపజేసుకోవటానికి కుంభరాశి వాళ్ళు ప్రతి శనివారము కూడా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలాగే శనివారం పూట కుంభరాశి వాళ్ళు నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో శివాభిషేకం చేసుకోండి, లేదా నల్ల నువ్వులు కలిపిన జలాలతో శివాభిషేకం చేసుకోండి. ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. ప్రధానంగా ఏలినాటి శని దోషం వల్ల కుంభరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే, ఏలినాటి శని కుటుంబ స్థానంలో ఉంది కాబట్టి అకారణంగా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాలకే గొడవలయ్యే అవకాశం ఉంటుంది. ధనపరంగా కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ స్థానంలో, ధనస్థానంలో, వాక్ స్థానంలో ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి మీ మాట వల్ల గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి అవి తొలగింపజేసుకోవటానికి శనివారం ఇలా శివుడికి అభిషేకం చేసుకోవాలి. ఒకవేళ శివలింగం ఇంట్లో లేకపోతే శనివారం శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి జమ్మి ఆకులు సమర్పించాలి. దీనివల్ల ఏలినాటి శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం రాహుకేతువుల బలం లేదు. ఈ సంవత్సరం డిసెంబర్ 5 వరకు రాహువు, కేతువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి రాహుకేతువుల బలాన్ని పొందటానికి కూడా ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు దుర్గాదేవిని, గణపతిని పూజించుకోవాలి. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి రాహువు వాళ్ళ రాశిలోనే సంవత్సరం చివరి వరకు ఉన్నాడు. వాళ్ళ రాశిలోనే రాహువు ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు విచిత్రమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు, ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు, అనారోగ్య భావనలు పొందుతూ ఉంటారు. ఇవన్నీ రాకుండా ఉండాలంటే దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని ప్రతి శనివారం, ఆదివారం 21 సార్లు చదువుకోవాలి. శనివారం కానీ, ఆదివారం కానీ నెలకొకసారి దుర్గాదేవి కుంకుమార్చన చేయించుకోవాలి. అలాగే 7వ స్థానంలో కేతువు సంచారం కుంభరాశి వాళ్ళకు ఉంది. దానివల్ల జీవిత భాగస్వామితో చిన్న విషయాలకే గొడవపడే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే కేతువుకు అధిష్టాన దేవుడు గణపతి కాబట్టి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని మంగళవారం 21 సార్లు చదువుకోవాలి. మంగళవారం పూట గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించుకోవటం, గరిక, ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించటం చేస్తే 7వ స్థానంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోతాయి, జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి 2026 మొత్తం కూడా ఏలినాటి శని దోషం ఉంది. సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు రాహుకేతువుల బలం లేదు. కాబట్టి శనికి, రాహువుకి, కేతువుకి ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. కుంభరాశి వాళ్ళని గురుబలం కాపాడుతోంది. ఎందుకంటే దాదాపుగా 12 నెలల్లో 7 నెలల పాటు గురుబలం అనేది రక్షగా ఉంది. మిగిలిన 5 నెలల్లో మాత్రం గురువుకు సంబంధించిన మంత్రం చదువుకోవటం, పరిహారాలు చేసుకోవటం గురువారం చేస్తే అప్పుడు కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వాళ్ళు 2026 మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఏ మంత్రాలు జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం శం శనైశ్చరాయ నమః, దుమ్ దుర్గాయై నమః, ఓం గం గణపతయే నమః మంత్రజపం చేయండి, అనుకూల ఫలితాలు పొందండి. కుంభరాశి వాళ్ళు 2026 మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి. స్వస్తి.